నాలో పొటెన్షియల్ ఉంది, కానీ ఎందుకు నేను గ్రో అవ్వలేకపోతున్నాను? ఇది లేజినెస్ కాదు, ఇది డీపర్గా ఉన్న ఒక గుణం యొక్క ప్రభావం. మనం చూడబోయే గీతా శ్లోకం మీ స్టాగ్నేషన్కి రూట్ కాజ్ చూపిస్తుంది. ఎందుకు కొందరు రిపీటెడ్లీ సేమ్ మిస్టేక్స్ చేస్తారు? ఎందుకు క్లారిటీ లేకుండా డెసిషన్స్ తీసుకుంటారు? ఎందుకు లైఫ్లో స్టక్ అయినట్లుగా అనిపిస్తుంది? ఈ ప్రశ్నకి ఆన్సర్ మనకి భగవద్గీత 14th చాప్టర్ 15వ శ్లోకంలో దొరుకుతుంది. రజసి ప్రళయం గత్వా కర్మ సంగిషు జాయతే తథా ప్రలీనస్తమసి మూఢయోనిషు జాయతే. రజసి రజోగుణంలో, ప్రళయం గత్వా ఆ స్థితిలో ఉండి లేదా వదిలి, కర్మ సంగిషు పనులకు అటాచ్ అయిన వారిలో, జాయతే జన్మిస్తాడు లేదా చేరుకుంటాడు, తథా అలాగే, ప్రలీనః లీనమై, తమసి తమోగుణంలో, మూఢయోనిషు అజ్ఞానంతో నిండిన స్థితుల్లో, జాయతే జన్మిస్తాడు లేదా పడిపోతాడు.